హాయ్ హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇవాల్టి వీడియోలో వినాయక చవితి రోజున ప్రత్యేకంగా చేసుకునే అలాగే వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం ఆవిరి కుడుములు ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నా. చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే వీటిని చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. సో అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇలా బెల్లం కుడుములు చేసుకున్నామంటే 2-3 రోజులైనా కూడా పాడవు అనమాట, చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఈ బెల్లం కుడుములను నేను చెప్పే కొలతలతో నేను చెప్పే ప్రాసెస్లో చేసి చూడండి, చాలా ఈజీగా అండ్ అలాగే టేస్టీగా చేసేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వినాయకుడికి ఇష్టమైన ఆవిరి బెల్లం కుడుములను ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూడండి. ఫస్ట్ ఈ కుడుముల కోసం ఒక చిన్న బౌల్లో ఇలా శనగపప్పుని నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పుని తీసుకొని ఒక 3 అవర్స్ పాటు ఇలా నానబెట్టి చూపిస్తున్నాను మీకు. నెక్స్ట్ ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత సన్నగా తురుముకున్న పచ్చి కొబ్బరి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని దోరగా రోస్ట్ చేసుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలన్నమాట. పచ్చి కొబ్బరికి బ్యాక్ సైడ్ ఉన్న బ్రౌన్ పార్ట్ని తీసేసి వైట్ పార్ట్ని ఇలా తురుముకొని వేసుకోండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి లేదు అంటే ఎండు కొబ్బరి అయినా ఇలా తురుముకొని వేసుకోండి. ఇలా కొబ్బరి అనేది ఇలా వేగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని నీళ్లు లేకుండా వేసుకోవాలన్నమాట. నేతిలో ఒక 2 నిమిషాల పాటు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/3 కప్ లేదా పావు కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ దాకా సాల్ట్ కూడా వేసుకోండి. మనం చేసుకునే ప్రతి స్వీట్లో పావు టీ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. శనగపప్పును ఎక్కువసేపు నానబెట్టుకున్నామంటే ఉడకడానికి ఎక్కువ టైం కూడా ఏమీ పట్టదండి, అండ్ వాటర్ కూడా ఎక్కువగా పట్టవన్నమాట. అదే శనగపప్పును తక్కువసేపు నానబెట్టి ఉంటే కనుక మనం ఫ్రై చేసుకుంటే కొంచెం ఈ శనగపప్పు ఉడకడానికి కొంచెం టైం పడుతుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా శనగపప్పు అనేది కొద్దిగా ఉడికితే సరిపోతుందండి. ఆ తర్వాత ఇందులోకి బెల్లం కుడుములు స్వీట్నెస్ కోసం 1 కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. స్వీట్ని ఎక్కువగా లైక్ చేసే వాళ్ళైతే 1 కప్పు దాకా తురుముకున్న బెల్లాన్ని వేసుకోవచ్చండి. అదే స్వీట్ని తక్కువ తినాలి అనుకుంటే కనుక 3/4 కప్పు దాకా బెల్లాన్ని వేసుకోవచ్చు. ఇలా బెల్లం తురుము వేసుకున్నాక ఇందులో 1/4 కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి. ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయాక ఇందులో 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో మనం తీసుకున్న 1 కప్పు బెల్లం తరుగుకి అదే కప్పుతో 1 కప్పు దాకా బియ్యం పిండిని వేసుకోవాలండి. ఇక్కడ కుడుముల కోసం పొడి బియ్యం పిండి కంటే కూడా ఇలా తడి బియ్యం పిండిని తీసుకుంటే కుడుములు చాలా టేస్టీగా వస్తాయండి. ఇన్ కేస్ మీకు తడి బియ్యం పిండి చేసుకోవడం పెద్ద ప్రాసెస్ అనుకుంటే దానికి బదులుగా మీరు పొడి బియ్యం పిండి అయినా యూజ్ చేసుకోవచ్చండి. సో ఇలా బియ్యం పిండి వేసుకున్నాక పిండి అంతా కూడా బాగా మిక్స్ అయిపోయి దగ్గరికి ఒక ముద్దలాగా ఫామ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఒకవేళ మీకు వాటర్ కనుక తగ్గినట్టు అనిపిస్తే కొద్దిగా హాట్ వాటర్ని చల్లుకోవచ్చు. అలాగే పిండి కూడా కొంచెం జారుగా అనిపిస్తే ఇంకో 1/2 కప్పు దాకా లేదా పావు కప్పు దాకా బియ్యం పిండి అయినా వేసి మిక్స్ చేసుకోండి. ఇలా దగ్గరికి ముద్దలాగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు అలా వదిలేసేయండి. ఇలా కుడుముల పిండి కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు చేతికి కొంచెం గీని అప్లై చేసుకొని కుడుముల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కుడుముల పిండితో 5 రకాల షేప్స్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇలా చిన్న చిన్న ఉండ్రాలుగా రౌండ్ షేప్లో చేసుకోవాలన్నమాట. ఇది ఫస్ట్ షేప్ అనమాట. సెకండ్ షేప్ వచ్చేసి ఒక ఆకును తీసుకొని ఇలా కొద్దిగా పిండి పెట్టి ప్రెస్ చేస్తే ఆకు షేప్ అనేది వస్తుందన్నమాట. జనరల్గా అందరైతే రాగి ఆకుల మీద ఈ షేప్ని చేస్తారనమాట. సో నాకైతే అవి దొరకలేదు, అందుకని ఒక ఆకును తీసుకొని ఇలా ఆకు షేప్ అనేది ఇచ్చాను అనమాట.
రాగి ఆకుల మీదనే స్టీమ్ చేసి స్టీమింగ్ అయిపోయిన తర్వాత ఆకుని రిమూవ్ చేసి అప్పుడు సర్వ్ చేసుకునేవాళ్ళు. బట్ ఇక్కడ నాకు ఆ రాగి ఆకులు దొరకలేదు కాబట్టి నార్మల్ ఆకుని తీసుకొని జస్ట్ షేప్ మాత్రమే ఇచ్చాను అనమాట. నెక్స్ట్ ఇంకా మూడవ స్టెప్ వచ్చేసి ఇలా చేతిలోకి కొంచెం పిండిని తీసుకొని వేళ్ళతో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా ముద్దలాగా వస్తుందన్నమాట. ఇలా గట్టిగా ప్రెస్ చేసామంటే మన చేతి ఫింగర్స్ అచ్చర్లు అనేవి ఆ పిండి మీద పడాలన్నమాట. ఇదే థర్డ్ షేపు. ఇలా చేతిలోకి కొంచెం పిండిని తీసుకొని వేళ్ళతో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా ముద్దలాగా వస్తుందన్నమాట. తర్వాత ఫోర్త్ షేప్ వచ్చేసి మొదకల షేప్ అండి. ఈ షేప్ చాలా బాగుంటుందండి, నాకైతే బాగా నచ్చుతుంది. ఫస్ట్ కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని పైన కొద్దిగా ఇలా ప్రెస్ చేయండి, అప్పుడు మొదక షేప్ వస్తుంది. నెక్స్ట్ దాని మీద లైనింగ్ ఇవ్వడం కోసం ఇలా స్పూన్ తీసుకొని బ్యాక్ సైడ్ నుంచి కొద్దిగా ప్రెస్ చేస్తే మంచి డిజైన్ అనేది వస్తుంది. ఈ స్పూన్ ప్లేస్లో నైఫ్తో కూడా ఇలానే చేసుకోవచ్చండి. సో ఇలా ఒక షేప్ని తయారు చేసుకోవచ్చు. సో ఇలా ఫోర్త్ షేప్ అనేది తయారు చేసుకోవచ్చు. సో ఇంకా ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి అప్పాలు. ఇలా కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని అరిచేతిలో పెట్టుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసామంటే మన చేతి ఫింగర్స్ అచ్చర్లు అనేవి ఆ పిండి మీద పడాలన్నమాట. సో అప్పుడే అవి అప్పాలుగా రెడీ అయినట్టు. సో మన ఫిఫ్త్ షేప్ కూడా అప్పాలు రెడీ అయిపోయాయి. ఇలా 5 రకాల 5 షేప్స్ని ప్రసాదాలుగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుడుములని స్టీమ్ చేసుకోవాలి. స్టీమింగ్ కోసం ఇడ్లీ పాత్రని స్టవ్ మీద పెట్టి నీళ్లు పోసి బాయిల్ అవ్వనివ్వండి. ఆ నీళ్లు తెరలేలోపు ఇడ్లీ ప్లేట్స్లో ఇలా గీని అప్లై చేసుకొని ఇప్పుడు ఈ కుడుములను అరేంజ్ చేసుకోవాలి. కింద ప్లేట్లోకి ఫ్లాట్గా ఉన్న కుడుములను అరేంజ్ చేసుకోండి. రౌండ్గా ఉన్నవి పెట్టామంటే అవి అణిగిపోతాయి అన్నమాట. సో అందుకని ఇలా ఫ్లాట్గా ఉన్నవి కింద పెట్టుకోండి. తర్వాత పైన ప్లేట్లో రౌండ్గా ఉండే కుడుములని అరేంజ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ప్లేట్స్ అనేవి వీడియో క్లిప్లో నేను చూపించిన విధంగా హోల్స్ అనేవి ఈ విధంగా అరేంజ్ చేసుకోండి. ఇలా చేసుకున్నామంటే స్టీమింగ్ అనేది పర్ఫెక్ట్గా అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఇడ్లీ పాత్రలోకి పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత కుడుములు అనేవి గట్టిగా హార్డ్గా ఉంటాయన్నమాట. ఇప్పుడు వీటిని పక్కకు దించుకొని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు. అంతేనండి, బెల్లం కుడుములు చాలా అంటే చాలా ఈజీ అనమాట. ఈ ప్రాసెస్ చూసాక ఎవరికి కూడా కష్టం అనిపించదు, చాలా సింపుల్ అనమాట. అలాగే తక్కువ టైంలోనే ఇలా 5 రకాల 5 షేప్స్ని ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. వినాయక చవితిని 3 లేదా 5 రోజుల పాటు జరుపుకుంటూ ఉంటాం కదా. ఈ 5 రోజుల్లో మీకు ఓపిక ఉన్నప్పుడు కానీ టైం ఉన్నప్పుడు కానీ ఇలా 5 రకాల ప్రసాదాలను చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్. బాయ్ బాయ్.